హాయ్ అండి అందరికీ. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజొచ్చేసి మనం ఫ్లాట్ లిస్ట్ యూజ్ చేసి హారిజాంటల్‌గా స్క్రోల్ అవుతుంది గదా! ఈ ఈ ఈ టైప్ ఆఫ్ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలాగే నిన్న లిస్ట్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. అంటే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి. అలా కాకుండా ఈరోజు ఫ్లాట్ లిస్ట్‌తో క్రియేట్ చేస్తాం అనమాట. ఇంక వెళ్ళిపోదామా వీడియోలోకి? ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఈ లిస్ట్‌ని అయితే క్రియేట్ చేసాము మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి. ఈసారి అయితే ఫ్లాట్ లిస్ట్ అయితే యూజ్ చేద్దాం. నేను ఇక్కడున్న కోడ్‌ని మొత్తం ముందు ఎరేజ్ చేస్తాను. ఓకే. నేను ఇప్పుడైతే మొత్తం కోడ్ అంతా ఎరేజ్ చేసేసాను. మనం ఫ్రెష్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఫస్ట్ అయితే టైటిల్ పెట్టుకుందాం. టెక్స్ట్ ఫుడ్ డేటా. ఓకే. ఇప్పుడు మనము ఫ్లాట్ లిస్ట్ అయితే యూజ్ చేద్దాం. ఫ్లాట్ లిస్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు రియాక్ట్ నేటివ్ ప్యాకేజ్ నుంచే ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్లాట్ లిస్ట్. ఇదిగోండి ఫ్లాట్ లిస్ట్. ఈ ఫ్లాట్ లిస్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే లిస్ట్ ఏంటంటే మీకు కొన్ని కాంపోనెంట్స్ రెండర్ చేయడానికి బాగుంటుంది. అదే ఒక 100, 1000 ఇలా రెండర్ చేయాలంటే మీకు ఈ యాప్ అనేది స్లో అయిపోతుంది. అప్పుడు మీకు ఫ్లాట్ లిస్ట్ అనేది బెస్ట్ ప్లే బెస్ట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇదేంటంటే మెమరీ ఆప్టిమైజేషన్ చేసి ఈజీగా రెండర్ అయ్యేటట్టు చేస్తుంది కాంపోనెంట్స్ అన్నిటిని. అండ్ సింపుల్గా అయితే మీరు ఆ డేటాని ఈ హోమ్ స్క్రీన్ మీదకి అయితే పంపించవచ్చు. మీరు ఎక్కడ వరకు అయితే చూస్తున్నారో అక్కడ వరకే డేటా అనేది రెండర్ చేస్తుంది అనమాట. మీరు చూసే డేటా వరకు రెండర్ చేస్తుంది. దీనివల్ల మీ అప్లికేషన్ అనేది స్పీడ్ ఆప్టిమైజేషన్ అనేది బాగుంటుంది. అందుకని ఫ్లాట్ లిస్ట్ అయితే యూజ్ చేస్తాము లిస్ట్ బదులు. లిస్ట్ కూడా యూజ్ చేయొచ్చు ఎప్పుడంటే మీరు జస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ వేరే ఎవరికైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఫ్లాట్ లిస్టే యూజ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఫ్లాట్ లిస్ట్ డేటాని అయితే తీసుకుంటున్నాను. డేటా ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ డేటా. డేటా తీసుకున్నాను. తర్వాత రెండర్ ఐటెం కూడా తీసుకోవాలి దీనికి. రెండర్ ఐటెం. ఈ రెండర్ ఐటెం నేను సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్‌లో నుంచి అయితే ఈ డేటాని అయితే పంపిస్తాను. అంటే మీ కార్డ్ క్రియేట్ చేయడం కోసం మీరు ఒక కోడ్ అయితే రాయాలి కదా! ఆ డేటాని పంపిస్తూ ఆ కోడ్‌ని నేను ఇక్కడ రాస్తున్నాను సపరేట్ ఫంక్షన్ తీసుకొని కాన్స్టెంట్ కార్డ్ డేటా ఐటెమ్స్ ఐటెంని దీంట్లో పాస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ కాంపోనెంట్ ద్వారా మనం దాన్ని రెండర్ చేద్దాం. వ్యూ కాంపోనెంట్. ఓకే. రెండర్ పెడదాము. ముందు దీన్ని కంప్లీట్ చేసేసి తర్వాత పెడదాం రెండర్ని. మనకైతే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ కూడా రియాక్ట్ నేటివ్ నుంచే ఇంపోర్ట్ చేసుకోండి. ఇమేజ్ స్లాష్ సోర్స్ ఈక్వల్ టు యూఆర్ఐ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఆ డేటాలో ఉన్న నేమ్. అలాగే నాకు దాని కిందనే టెక్స్ట్ కూడా రావాలి. టెక్స్ట్ కోసం టెక్స్ట్ తీసుకొని యూఆర్ఐ ఇక్కడ సారీ యూఆర్ఐ రైట్. ఇక్కడ వచ్చేసి ఆ డేటాని పాస్ చేస్తాం. ఐటమ్ డాట్ నేమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండర్ ఐటమ్. ఈ రెండర్ ఐటెంలో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాము కార్డ్ డేటాని. అండ్ అలాగే కీ ఎక్స్ట్రాక్టర్ని కూడా పంపిస్తాము. మనకి ప్రతి డేటాకు ఒక ఐడి ఉంటుంది కదా! ఐడి ద్వారా ఇవన్నీ రెండర్ అవుతాయి అన్నమాట. కీ ఎక్స్ట్రాక్టర్ దీనిలోకి ఐటెంని పంపిద్దాం. ఆ ఐటెంకి ఒక ఐడి ఉంది. ఐటెం డాట్ ఐడి. ఓకే. అండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఐటెం డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఐటెం డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఓకే. మనకైతే ఈ డేటా నుంచి అయితే మనకి ఈ డేటా అనేది లోడ్ అయిపోయింది. ఈ శాంపిల్ డేటా నుంచి. అలాగే ఇమేజెస్ రావాలంటే స్టైలింగ్ అనేది వెయ్యాలి. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ఇమేజ్ పెట్టుకుందాం.
అలాగే స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ డాట్ కార్డ్. ఇది వచ్చేసి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఒక్కొక్క దానికి స్టైలింగ్ ఇద్దాం. ఫస్ట్ మనకి అర్థం అవ్వాలి కదా, ఇలా రెండర్ చేసేస్తే సరిపోదుగా. కార్డ్ ప్యాడింగ్ ఒక 30 ఇస్తాను. అలాగే ముందు ఇమేజ్ని ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని దాన్ని ప్రకారం మిగతా వాటికి స్టైలింగ్ ఇద్దాం. ఇమేజ్ హైట్ ఒక 8 ఇస్తున్నాను. అలాగే విడ్త్ కూడా ఒక 8 ఇస్తాను. ఇక్కడ కామా అయితే పెట్టాలి, మర్చిపోవద్దు సింటాక్స్. ఓకే, నాకైతే లోడ్ అయిపోయింది. నాకు కొద్దిగా సర్కిల్ షేప్లో కావాలి ఇమేజెస్. దానికోసం బార్డర్ రేడియస్ ఒక 50 ఇస్తాను. ఓకే, నాకైతే బాగా లోడ్ అయింది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ మనకి స్క్రోల్ వ్యూ అవసరం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో మీకు స్క్రోల్ వ్యూ చెప్పాను కదా, దీంట్లో చూడండి డైరెక్ట్గా స్క్రోల్ అవుతుంది. నేను ఎటువంటి స్క్రోల్ వ్యూ అయితే యూజ్ చేయలేదు. మనం ఎప్పుడైతే లిస్ట్ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే స్క్రోల్ వ్యూ అనేది యూజ్ చేయాలి. ఈ ఫ్లాట్ లిస్ట్కి ఆటోమేటిక్గా స్క్రోల్ వ్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ స్క్రోల్ వ్యూ పెట్టారంటే ఎర్రర్ అనేది వస్తుంది. అవసరం లేదు, 30 తీసుకుంటాను. మనకైతే వర్టికల్గా అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్నే హారిజంటల్గా చేంజ్ చేద్దాం. అలాగే టెక్స్ట్ కూడా స్టైలింగ్ చేంజ్ చేద్దాం. టెక్స్ట్ కూడా టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఒక 16 ఇస్తున్నాను. అలాగే ఫాంట్ వెయిట్ ఒక 600 ఇద్దాం, బాగుంటుంది. ఓకే, నాకైతే వర్టికల్గా అయితే లోడ్ అయిందనమాట డేటా. నేను ఇప్పుడు దీన్ని హారిజాంటల్ చేస్తా. హారిజాంటల్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. హారిజాంటల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. నాకైతే హారిజాంటల్గా వచ్చేసింది. అండ్ ప్యాడింగ్ కూడా కాస్త ఎక్కువ అయినట్టుంది, తగ్గిద్దాం. 220. రైట్, చూసుకోవచ్చు మనకు హారిజాంటల్గా స్క్రోల్ అవుతుంది. మీరు కొన్ని యాప్స్లో చూడవచ్చు, మీకు కేటగిరీస్ ఇట్లాగే ఇస్తారనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఏముండదు. అండ్ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కింద మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు బార్ అనేది కనబడుతుంది కదా, దాన్ని ఆపేయడం కోసం హారిజాంటల్ షో హారిజాంటల్ స్క్రోల్ ఇండికేటర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టామంటే ఇంకా మీకు ఆ బార్ అనేది రాదు కింద, జస్ట్ ఈ స్క్రోలింగ్ వరకే జరుగుతుంది అనమాట. అలాగే మీరు కొన్నిసార్లు రీఫ్రెషింగ్ కూడా చూస్తూ ఉంటారనమాట. పైనుంచి లాగితే అది రీలోడ్ అయ్యి మళ్ళీ డేటా అనేది లోడ్ చేస్తుంది అనమాట. దానికోసం మనం స్టేట్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. అది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. కాన్స్టెంట్ రిఫ్రెషింగ్ సెట్ రిఫ్రెషింగ్. ఓకే, యూజ్ స్టేట్ ఫాల్స్ పెట్టుకుంటున్నాను. ఓకే, నేను రీఫ్రెషింగ్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం అది ఆన్ రిఫ్రెష్ అని మనకి ఫ్లాట్ లిస్ట్ ఒక ఫంక్షన్ ఉంటుంది. రిఫ్రెష్ అని ముందు ఫంక్షన్ని క్రియేట్ చేసి తర్వాత నేను ఫ్లాట్ లిస్ట్లో దాన్ని డిక్లేర్ చేస్తాను. కాన్స్టెంట్ ఆన్ రిఫ్రెష్ ఆన్ రిఫ్రెష్. ఇక్కడ మనం సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ వాడదాం. అంటే మనకి ఎంతసేపు కావాలి అని చెప్పి సెట్ చేయాలి కదా. సెట్ టైమ్ అవుట్
సెట్ రిఫ్రెషింగ్ ట్రూ అంటే రిఫ్రెషింగ్ అవుతా ఉండమని. రిఫ్రెషింగ్ టు ట్రూ చేస్తే ఇప్పుడు ఇది బయట పెట్టాలి. ఎప్పుడు ఇది ట్రూ అవే ఉంటుంది. ట్రూ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఫాల్స్ చేయాలి కదా. ఫాల్స్ చేయడం కోసం ఒక 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్ 2000 మిల్లీ సెకండ్స్ మీకు ఒకసారి చూపిస్తాను ఆగండి. రిఫ్రెషింగ్ మనకి ఫ్లాట్ లిస్ట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. రిఫ్రెషింగ్ రిఫ్రెషింగ్ is equal to refreshing on refreshing refreshing sorry on refresh అవ్వమని. ఆన్ రిఫ్రెష్ ఇక్కడ వచ్చేసి మనకి 2 సెకండ్స్ తర్వాత ఆగిపోవాలి కాబట్టి సెట్ రిఫ్రెషింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది పెడతాం. మనకి ఎప్పుడైతే ఇట్లాగా పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తారో అప్పుడు రిఫ్రెష్ అనేది అవుతుంది. ఒకసారి రీలోడ్ చేద్దాం యాప్ని. ఇదిగోండి రిఫ్రెష్ అవుతుంది చూడండి. కరెక్ట్గా 2 సెకండ్స్కి వెళ్ళిపోతుంది. అలా నేను ఇక్కడ టైం తగ్గించే కొద్దీ అంతసేపు రిఫ్రెషింగ్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ 1 సెకండ్కి అయితే వెళ్ళిపోయింది. ఇట్లా మీరు ఒకవేళ ట్రూనే పెట్టారనుకోండి, ఫాల్స్ లేకుంటే మీకు కంటిన్యూస్గా రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. ఇంకా దానికి టైం అవుట్ అనేది ఉండదు. సో అందుకని సెట్ టైం అవుట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే దీన్ని యూజ్ చేస్తామో మనం ఆ రిఫ్రెషింగ్ అనేది 1000 సెకండ్స్ తర్వాత ఆపేయమని చెప్తున్నాం అనమాట. ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఇక్కడ ఫాల్స్ అయ్యి ఆగిపోతుంది. ఇది రీలోడ్ చేస్తాను. అప్పుడు మీకు చేంజెస్ అనేవి అక్కడ అప్లై అవుతాయి. ఇప్పుడు నార్మల్గా టెస్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు 2 సెకండ్స్ తర్వాత 1 సెకండ్ తర్వాత రీఫ్రెష్ అనేది అయ్యి ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. ఇదండి వీడియో. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, అక్కడ అడగండి. అలాగే వీడియోలో నుంచి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా, మాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది.